1 కీర్తన 1 నుండి 3 వచనాలు చదువుతారు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమును స్తుతించదగ్గది. అంటే దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, ఉదయం మనం లేచినప్పటి నుండి పడుకునే వరకు మనం ఏ పని చేసినా ఏం చేసినా ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు మనం స్థితిస్తూనే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలంలో వ్యాపించి ఉన్నది. ఆకాశం ఎంత విస్తారంగా మనం ఎక్కడ ఎంత పైకి చూసినా ఆకాశం ఎంత పెద్దగా కనిపిస్తుందో ఆయన నామం కూడా, ఆయన మనసు కూడా మన మీద అంత విశాలంగా మన మీద ఉంటుంది. 5వ వచనం, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు. అంటే దేవునికి మరొక వారిని పోల్చడానికి ఆయన అంత గొప్పవారు ఎవరు లేరు. 8వ వచనం ఒకసారి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అంటే మనం ఆర్థిక పరంగా అయినా ఇంకా ఎలాంటి విషయాలైనా మనం ఆత్మీయంగా అయినా మనం కొన్నిసార్లు తక్కువ ఉంది ఏం లేదు అనుకున్నాను, దేవుడు ఏం తక్కువ చేసేవాడు కాదు. దేవుడిని మనం స్థుతించినప్పుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ధనవంతుడు లాజరు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే, లాజరుదే బైబిల్లో పేరు రాయబడి ఉంది కానీ ధనవంతుడి పేరు రాయబడి లేదు. అంటే దేవుడు బీదలను కూడా పెంట కుప్పలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయని దేవుడు ఏర్పాటు చేసుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరం. లోకంలో ఉన్నప్పుడు ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నా కానీ పరలోక రాజ్యంలో అతనికి ప్లేస్ లేదు. చిట్కడ వెళ్ళి చుక్క వాటర్ ఇచ్చినా చాలు అని ఎట్లా అన్నాడు. అంటే దేవుడు ఆ విధంగా రాజ్యాన్ని ఆశీర్వదించాడు. లాస్ట్ వచనం 9వ వచనం, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయడు, యెహోవాను స్తుతించుడు. ఈ వచనంలో రూతు 1:4, వారు మోయాబీల స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. అలాగే 4వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగ్నట్టు అనుగ్రహించింది కనుక ఆమె కుమారుని కనేను. రూతు మరి మోయాబు దేశంలో అందరూ అన్యులే ఉంటారు. అయినా కూడా అది నయోమి వాళ్ళు దేవుని యందు భయభక్తులైన కుటుంబం. అయితే వాళ్ళు మోయాబు దేశంకి అన్య దేశంకి వాళ్ళు వెళ్ళినా కూడా మరి వాళ్ళ కొడుకులను అక్కడ వివాహం చేసిన వాళ్ళ కొడుకులు అక్కడ చనిపోయినప్పుడు మరి రూతు విధవరాలుగా మారిపోయింది. కానీ మళ్ళీ దేవుడు వాళ్ళని దర్శించి మళ్ళీ బెత్లెహేముకి పంపించినప్పుడు మళ్ళీ రూతు 4:21 వచనం, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై దావీదును కనెను. మరి రూతు అత్తతో బెత్లెహేం దేశంకి వచ్చినప్పుడు అన్యురాలిగా ఉన్నా కూడా మళ్ళీ దేవుణ్ణి అంగీకరించి బెత్లెహేం దేశంకి వచ్చింది కాబట్టి విధవరాలుగా ఉన్నామని బోయాజు మళ్ళీ వివాహం చేసుకున్నప్పుడు ఆమె మళ్ళీ ఓబేదు కుమారుని కన్నది. అంటే దేవుడు తనని అంగీకరించింది కాబట్టి కుమారులు లేని ఆమెకి మళ్ళీ దేవుడు వివాహం చేసి కుమారుని అనుగ్రహించింది, సంతోషం ఇచ్చింది. అలాగే మనకు కూడా వాక్యం దేవుణ్ణి అంగీకరిస్తే మనం కూడా ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. అవకాశం ఇచ్చిన సంఘంకి, పాస్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.